ఒకసారి ఊహించుకోండి, మనందరం ఏదో ఒక రోజు చనిపోతాం. బట్ చనిపోయే ముందు రోజు ఒకసారి నిద్రలేస్తాం. మనం ఏమనుకుంటాం, అన్ని రోజుల్లాగా ఇది కూడా మామూలు రోజు అనుకుంటాం. కాకపోతే మరుసటి రోజు మనం చనిపోతాం అన్న సంగతి మనకు తెలియదు. కానీ నిద్ర లేచిన తర్వాత ఆ రోజు కూడా వేరే రోజులాగానే పొద్దున్నే లేస్తారు కదా, ఫోన్ చూస్తారు, టీ తాగుతారు, లేకపోతే కాఫీ తాగుతారు, హడావుడిగా పనికి రెడీ అవుతారు. అది ఆఫీస్ కావచ్చు, వేరే దేనికైనా అవ్వచ్చు. ఫ్రెండ్స్ తో సరదాగా చాటింగ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తారు. అన్ని రోజుల్లాగానే అనిపిస్తుంది. కానీ అది మీ ఆఖరి రోజు అవుతుందని మీకు తెలియదు కదా. ఆ రోజు గడిచిపోతుంది అంతే. ఆ తర్వాత మీకు మళ్ళీ రేపు అనేది ఉండదు. మీ కళ్ళు తెరిచే అవకాశం కూడా మీకు ఉండదు. ఒకసారి ఆలోచించండి, ఈ చివరి రోజున మీరు దేని గురించి అయితే అంతలా కంగారు పడ్డారో, భయపడ్డారో అవన్నీ ఏమవుతాయి? ఆఫీసులో టార్గెట్ల గురించి అవ్వచ్చు, ప్రమోషన్ గురించి అవ్వచ్చు, ఇల్లు కొనటం గురించి అవ్వచ్చు, పెళ్లి గురించి అవ్వచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి అవ్వచ్చు, ఈఎంఐల గురించి అవ్వచ్చు. ఇలా మీరు వేటి గురించి అయితే బాధపడుతూ ఉంటారో ఆ చివరి రోజున ఇవేవి లెక్కలోకి రావు. మీరు దేని గురించి అయితే అంతలా పరుగు తీశారో, అది డబ్బు అవ్వచ్చు, హోదా అవ్వచ్చు, గుర్తింపు అవ్వచ్చు, ఇవన్నీ ఏమైపోతాయి అసలు? అలాగే మీరు మామూలుగా తీసుకున్నారో పట్టించుకోలేదు ఆ చిన్న చిన్న ఆనందాలు, పొద్దున్నే అమ్మ పెట్టిన వేడివేడి కాఫీ, నాన్న జోకులు, ఫ్రెండ్స్ తో సరదాగా నవ్విన క్షణాలు, మీ ఆరోగ్యం, మీతో నిజంగా ప్రేమగా ఉండేవాళ్ళు, మిమ్మల్ని ఉన్నది ఉన్నట్లుగా ఇష్టపడేవాళ్ళు, అమ్మా నాన్నలు, వీళ్ళంతా కూడా ఆ రోజు తర్వాత మీకు వాళ్ళను చూసే అవకాశం ఉండదు. సూర్యుడు మామూలుగానే ఉదయిస్తాడు, లోకం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మీకు సంబంధం లేనట్టే అంతా జరిగిపోతుంది. కానీ మీరు ఉండరు శాశ్వతంగా, మళ్ళీ ఎప్పటికీ. కానీ మీకు అద్భుతమైన విషయం చెప్పనా, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మీరంతా బ్రతికి ఉన్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, నేను చెప్పేది వింటున్నారు, చక్కగా జీవిస్తున్నారు. ఇది ఎంత అద్భుతం కదా. అందులోనూ మనందరం ఎంత అదృష్టవంతులం కదా. కోట్లాది సంవత్సరాల కాలంలో అనంతమైన ఈ విశ్వంలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు, గ్రహాల మధ్య ఈ భూమి అనే చిన్న బంతి మీద లక్షల మంది జీవరాశుల మధ్య మనిషిగా మీ స్పృహతో, మీ చైతన్యంతో, మీకంటూ ఒక గుర్తింపుతో ఇక్కడ ఉండటం, ఇది నిజంగా ఒక మిరాకిల్ కదా. అది ఎవరికి దక్కుతుంది చెప్పండి? అనంతమైన కాలానికి ముందు, అనంతమైన కాలానికి తర్వాత, దాని మధ్యలో మీకు దొరికిన ఈ కొద్దిపాటి సమయం, అద్భుతమైన సమయం, మహా అయితే 60-70 ఏళ్ళు. అది కూడా అదృష్టం ఉంటేనే. ఒక చిన్న మెరుపు లాంటి జీవితం ఈ విషయంలో మీ కనురెప్పపాటు కాలం కూడా కాదు. మరి ఈ అద్భుతమైన సమయాన్ని, ఈ అవకాశాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. దేనికోసం ఎదురు చూస్తున్నారు? సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా? మూడొస్తే చేద్దామని ఆగిపోయారా? నా దగ్గర డబ్బు, టైము, సపోర్టు అవన్నీ ఉన్నప్పుడు మొదలు పెడతాను అనుకుంటున్నారా? నేను పూర్తిగా సిద్ధమయ్యాకే, లేకపోతే పర్ఫెక్ట్ అయ్యాకే అప్పుడే నా డ్రీమ్స్ ఫాలో అవుతానని చెప్పి మీరు వాయిదా వేసుకుంటున్నారా? పక్కోడంతా సాధించాడు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను కుమ్మిలి కుమ్మిలి చచ్చిపోతున్నారా? నాకెందుకు ఇలా జరుగుతుందని గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ ఎవరికి చెప్పకుండా బాధపడుతున్నారా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడూ పూర్తిగా సిద్ధంగా ఉండరు. పరిస్థితులు ఎప్పుడు 100% మీకు అనుకూలంగా ఉండవు. మీరు పరిపూర్ణంగా మారరు. మీకు సరిపడా సమయం ఎప్పటికీ దొరకదు. భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది, సందేహాలు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ మీరున్నారు. మీ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ శక్తి, ఈ ఆలోచన, ఈ ఆరోగ్యం ఇవి ఎప్పటికీ ఇలాగనే ఉండవు. కాబట్టి ఏదైనా చేయండి. మీరు దేనికోసమైతే కలలు కంటున్నారో ఆ కలలు వెంటాడటం మొదలు పెట్టండి. పెద్దగా ఆలోచించకండి, మొదటి అడుగు వేయండి. మీకెంతో ఇష్టమైన కానీ వాయిదా వేస్తున్న ఆ పనిని మొదలు పెట్టండి. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. ఒక కొత్త విషయం నేర్చుకోండి. అది వంట కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, కొత్త భాష కావచ్చు, ఏదైనా సరే. ఒక బంధాన్ని బలోపేతం చేసుకోండి. మీ వాళ్ళకి కాల్ చేయండి, మాట్లాడండి, వాళ్ళతో సమయం గడపండి. ఒకసారి సహాయం చేయండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. నలుగురితో కలిసి నవ్వండి, మనసు విప్పి మాట్లాడండి. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ జీవితంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని సరదాగా క్షమించేసేయండి. బతికిపోండి అని చెప్పి మనసులో అనుకోండి. మీలోని భయాన్ని చేయించండి. మిమ్మల్ని మీరు నమ్మటం మొదలు పెట్టండి. డబ్బు, స్టేటస్, పక్క వాళ్ళ మెప్పు వీటన్నిటిని పక్కన పెట్టి నిజంగా మీకు ఆనందాన్ని ఇచ్చే దానికోసం సమయాన్ని కేటాయించండి. ఏదో ఒకటి చేయండి. అది మిమ్మల్ని కదిలించేదైతే ఉండాలి, మీకు ఆనందాన్ని ఇచ్చేదైతే ఉండాలి, మీలో ఒక కొత్త శక్తిని నింపేదైతే ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం ఎన్ని చేయాలనుకున్నా కూడా చేయలేని స్థితిలో ఉంటాము. ఒంట్లో ఓపిక అయిపోవచ్చు, లేకపోతే అసలు మనం ఈ భూమి మీదే లేకపోవచ్చు. కాబట్టి ఆ రోజు మనం బాధపడటం కన్నా, అయ్యో అవకాశం ఉన్నప్పుడు చేయలేకపోయానని చెప్పి చివరి క్షణాల్లో బాధపడటం కన్నా ఓ పెద్ద శిక్ష ఉంటుంది చెప్పండి. ఒక మనిషికి నిజంగా బాధ అంటే ఏంటి తెలుసా? బ్రతకలేకపోయానే,
నా జీవితాన్ని పూర్తిగా జీవించలేకపోయానే, ఏదో గడియారంలో ములులాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను తప్ప నాకు నచ్చిన పని చేయలేకపోయానని చెప్పేసి చివరి క్షణంలో బాధపడటం అదొక్కటే చాలా చాలా బాధ అనమాట. కాబట్టి ఈ క్షణం మీది, ఈ జీవితం మీది. ఎదురు చూడటం ఆపండి, వాయిదా వేయటం ఆపండి, భయపడటం ఆపండి, లేచి నిలబడండి. ఈ క్షణాన్ని గట్టిగా పట్టుకోండి. మీ జీవితాన్ని పూర్తిగా జీవించండి. మీరు చేయాలనుకున్నది చేయండి, చూడాలనుకున్నది చూడండి, అనుభవించాలనుకున్నది అనుభవించండి. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం రాదు. మళ్ళీ మనం మనిషిగా పుడతామో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ మనిషి జీవితాన్ని, ఈ క్షణం మీ క్షణం, దయచేసి దీన్ని వదిలేకండి.